ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్ ఈ 2 కూడా ఈ దఫా కీలక పాత్ర. ఎందుకంటే అక్కడ జేడీయూ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా కీలకంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటిది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 240 సీట్లు ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళ మద్దతు కీలకం. ఈ సందర్భంగా కీలకమైనటువంటి అంశాలే వచ్చినాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే 15,000 కోట్లు అమరావతికి, అట్లాగే వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి అభివృద్ధి అంశం అన్నటువంటి చూసాం. దానికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు అన్నటువంటి వ్యవహారం చూసాం. దాంతోపాటుగా పోలవరాన్ని త్వరగా పూర్తి చేయడంతో పాటుగా గ్రామీణాభివృద్ధి, గ్రామీణ సడక్ యోజన కింద ఇస్తామన్నటువంటిది, అట్లాగే ఇండస్ట్రియల్ కారిడార్ల విషయంలో కూడా కీలకమైనటువంటి అంశాలు. అట్లాగే బీహార్కి సంబంధించి ప్రత్యేకించి వరద ముంపుని బేస్ చేసుకుని ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని ప్రకటించారు అక్కడ. దాంట్లో కూడా దాంతోపాటుగా ఇప్పుడు వారణాసి, అయోధ్య ఎట్లయితే కారిడార్లు కట్టారో, అంటే ఆ స్థాయిలో మొత్తం మౌలిక వస్తువులు కల్పించారో, అట్లాగే గయా, బీహార్లో ఉన్నటువంటి గయా ప్రాంతంలో ఏదైతే బౌద్ధానికి సంబంధించినటువంటి ఇటు 2 వైపులు అనమాట, ఒక్క దెబ్బకి 2 పెట్టెల లాంటిది అనమాట. ఒక పక్కన బౌద్ధానికి సంబంధించినటువంటి అంశం, రెండో పక్కన వచ్చేటప్పటికి బీహార్కి సంబంధించినటువంటి అంశానికి ఇవ్వబోతున్నారు. మరొక వైపు వచ్చేటప్పటికి బీహార్లో మెడికల్ కాలేజీలు కొత్తగా అవకాశాలు ఇస్తున్నారు. అట్లాగే రాబోయేటటువంటి రోజుల్లో బీహార్కి సంబంధించినటువంటి ఇతరత్రా సదుపాయాలకు సంబంధించి కూడా నిధులు కేటాయించడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం.